సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి కాకా వెంకటస్వామి కారణమన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి పట్టణంలో శాంతినగర్ దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు మంత్రి వివేక్. 1995లో అప్పటి ప్రధానిని ఒప్పించి 10,000 కోట్ల నిధులు తెచ్చిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కిందన్నారు మంత్రి. సింగరేణి అభివృద్ధికి నేడు ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తున్నారన్నారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కోసం కేంద్రాన్ని ఒప్పించారన్నారు. రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ రీఓపెన్ కు 6,000 కోట్ల ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ లావాల వాటలో అనౌన్స్ చేసినప్పుడు వారు ఇదే గుర్తించుకున్నారు. 1995లో సింగరేణి సంస్థ PIFR లో వెళ్ళినప్పుడు అప్పుడు కాకా వెంకటస్వామి గారు 400 కోట్ల రూపాయల NTPC నుంచి లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడుకోవడం జరిగింది. 1,20,000 ఉద్యోగాలు ఆ రోజులలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 1,20,000 వారిని కాపాడడం జరిగింది. ఈ రోజు సింగరేణి సంస్థ ఇంతమంది ఉద్యోగాలు ఇంత ఎకనామిక్ చర్న్ చేస్తుందంటే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడడం వల్ల ఈ రోజు ఇంత DMFT ఫండ్స్, CSR ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి నుంచి వస్తున్నాయంటే ఆ రోజు సింగరేణి సంస్థను కాపాడుతారు. కార్మికులకు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పనిచేస్తారు. రామగుండంలో 30,000 పట్టాలు ఆ రోజులలో సింగరేణి కార్మికులకు ఇప్పించింది సంగతి ప్రజలందరికీ తెలిసే. తర్వాత CMPF ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ కోల్ సెక్టర్ లో, ప్రైవేట్ సెక్టర్ లో పెన్షన్ చూపించడం ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు చేయడం. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు కూడా మన పార్లమెంట్ లో మాట్లాడి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 120 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి రిటైర్డ్ కార్మికులకు ఆదుకోవడం. నేను కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది మూతపడినప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఎంపీగా నేను ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ని రీఓపెన్ చేయించడం. సుమారు 5,000 ఉద్యోగాలు ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ కావడం అంటే ఎప్పుడైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉద్యోగాల సమస్య అయినా కానీ ప్రజల సేవలనే కానీ గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవ చేస్తూ ఉన్నారు.